లిక్కర్ సిండికేట్తో కుమ్మక్కైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సిండికేట్కు అనుగుణంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారు. తాజాగా కేబినెట్ భేటీలో బార్లకు అదనపు రిటైల్ ట్యాక్స్ తొలగించేయాలని నిర్ణయించారు. దీంతో ఏడాదికి 340 కోట్లు బార్ల సిండికేట్కి లబ్ధి చేకూరనుంది. మరోవైపు సంక్రాంతి పండుగ వేళ మద్యం ప్రియులకు కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. మద్యం ధరల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని బార్లు, మద్యం షాపులను ఇప్పటికే తమ తాబేదారులకు ఇష్టారాజ్యంగా కేటాయిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం దానికి కొనసాగింపుగా మరో అంకానికి తెరలేపింది. వారికి మరింత లబ్ధి చేకూర్చేలా అడ్డుగోలు నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. 2014-19 మధ్య మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును యథేచ్ఛగా రద్దు చేసి ఖజానాకు గండి కొట్టినట్టుగానే ఇప్పుడు బార్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నుని చంద్రబాబు సర్కార్ తాజాగా తొలగించాలని నిర్ణయించారు. మరోవైపు టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి కొమ్ముకాయడమే లక్ష్యంగా మద్యం ప్రియులకు షాకిస్తూ వాటి ధరలను బాటిల్స్పై 10 రూపాయల చొప్పున పెంచింది. ఇలా మద్యం సిండికేట్కి ఏకంగా 500 కోట్ల వరకు అడ్డుగోలుగా ప్రయోజనం కలిగిస్తూ మరోవైపు ధరల దరువుతో మద్యం ప్రియులపై ఏటా 3000 కోట్ల మోత మోగిస్తుంది. మంత్రిమండలి సమావేశం వేదికగా చంద్రబాబు ప్రభుత్వ తాజా మద్యం కుంభకోణం కథా కమామిషు ఇది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ఎల్లో సిండికేట్ అడ్డుగోలు లాభాలు సాధించేందుకు చంద్రబాబు సర్కార్ మార్గం సుగమం చేసింది. బార్లకు సరఫరా చేసే మద్యంపై ప్రస్తుతం ఉన్న 15% ఏఆర్టీని రద్దు చేసింది. దీంతో ప్రభుత్వ ఖజానా ఆదాయానికి ఏటా 340 కోట్లు గండి పడుతుందని ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. కానీ వాస్తవానికి 500 కోట్ల వరకు గండి పడుతుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు మద్యం ధరలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. బాటిల్పై ఏకంగా 10 రూపాయలు బాదుడుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాదికి 1391 కోట్లు మందుబాబులపై భారం పడనుంది. ఎన్నికల సమయంలో మద్యం ధరలు తగ్గిస్తానని మద్యం ప్రియులకు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సంపద సృష్టిలో భాగంగా బాదుడుకు సిద్ధమయ్యారు. గతంలోనూ బాటిల్పై 10 రూపాయలు పెంచి ఇప్పుడు మరోసారి అది పండగ పూటని పెంచాలని నిర్ణయించారు.